జై శ్రీమన్నారాయణ. బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. 31 వస్తుందంటే చాలు అమ్మ కలరు, అమ్మ ఫ్రూటు, అమ్మ డబ్బులు అనేసి మెసేజ్లు రావడం, ఫోన్లు రావడం, ఇదంతా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషంగా కూడా ఉంటుందండి. అలాగే చెబుతుంటారనమాట, ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు, వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళు, అమ్మ ఈ సంవత్సరం చేశాక మాకు చాలా బాగుందమ్మా, అమ్మ ఇంకా అమ్మ చెప్పలేదమ్మా అనేసి అంటుంటారు. కానీ ఒక విషయం చెప్పనండి, ఇవన్నీ వీడియోస్ అన్నీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ వీడియోస్ అన్నీ నేను ముందే చేసేసాను. చేసిన తర్వాత తెల్లవార్లు నైట్ అంతా చేశాను, ఎంతో కష్టపడి చేసిన తర్వాత మరి ఏమైందో ఏంటో తెలియదు. కానీ ధనుర్మాసం గురించి 31 వీడియోస్ ఇవన్నీ చేసేసాను. ఇయర్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ చేసేసాను. కానీ అంతా అయిన తర్వాత వీళ్ళు సిస్టంలో పెట్టుకుని చూసుకునేటప్పటికి అవన్నీ కూడా ఎర్రర్ అయిపోయినాయి. అంటే రావట్లేదు అన్నమాట. మొత్తం మరి ఏమైపోయినాయో కూడా ఇది అవ్వట్లేదు. కానీ మళ్ళీ చేయాల్సి వచ్చింది. అసలు నిజంగా ఎంత ఇలా జరగడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగల. కొన్ని ఇబ్బందులు పడుతున్నాను వీడియోస్ చేసేటప్పుడు, చాలా ఇబ్బందులు, గొంతుకు నొప్పి రావడం అని ఇలా కొన్ని వస్తున్నాయి, కానీ మరీ కాదు. కానీ ఆ వీడియోస్ చేసిన రోజు నాడు కూడా మా ఇంటికాడ చాలా ప్రమాదం తప్పింది. అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నాకు స్వామి అనుగ్రహమే తప్ప లేకపోతే మ్యాక్సిమం ఇల్లంతా కాలిపోయేదన్నమాట. అంతటి కష్టంలోంచి స్వామివారు బయటికి తీసుకొచ్చారు. ఇలా నా జీవితంలో ఎన్నో ఉన్నాయండి. సరే, ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా మనం వేసుకునే కలర్ని బట్టి, మనం తిన్న ఫ్రూట్ని బట్టి, తీసుకున్న డబ్బులను బట్టి అమ్మ మాకు ఇబ్బంది లేకుండా గడుస్తుంది అన్నవాళ్ళు, అలాగే కరోనా టైంలో కూడా కరోనా అనేది మా జోలికి రాకుండా అప్పుడు కూడా మాకు రూపాయలకు లోటు లేకుండా మా జీవితం గడిచిందంటే నిజంగా ఆ స్వామి అనుగ్రహం, మీ అనుగ్రహం అమ్మ అంటారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, నేను అవన్నీ లెక్కలు చూసి చెప్పినా మీకు రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అయ్యి మీరు అదృష్టవంతులు అవుతున్నారంటే ఆ స్వామిని చక్కగా మీరు పట్టుకుని ఆరాధిస్తున్నారు కాబట్టి అమ్మ అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతున్నారు కదా. ఈ సంవత్సరం కూడా ఏం చేయాలి, ఎలా చేయాలన్నది మీకు నేను చెప్తాను. అలాగే డిసెంబర్ 14, 15 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. ఫోన్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే హైదరాబాద్లో ఎవరికైనా వాస్తురీత్యా చూపించుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు కూడా మీరు వాట్సాప్ నెంబర్కి ముందే మెసేజ్ చేయండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర చాలా చక్కగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. అలాగే మనకు ధనుర్మాసం వస్తుంది కాబట్టి నెల రోజులకి సరిపడా మీ ఇష్టం చక్కగా తెప్పించుకొని వాడండి. చాలా చాలా బాగున్నాయి. ఇవి నేను చెప్పక్కర్లేదు, మీరే నాకు చెప్తున్నారు. అలాగే ఏంటి అంటే ఒకటి చెప్తున్నాను, ఇది మనది కాదు, ఇది కేవలం అంకెలు మారుతున్నాయి, క్యాలెండర్స్ మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి కాబట్టి చెప్తున్నాను తప్ప మనది ఉగాది. ఉగాదికి రాసుల గురించి చెప్పుకుందాం, రాసులు మారటం గురించి చెప్పుకుందాం. కానీ ఇక్కడ కేవలం అంకెలను బట్టే నేను చెప్పడం అనేది జరుగుతుంది. అది ఆ భగవంతుడు ఆ ఎదర జరిగేదాన్ని నా చేత స్వామి చెప్పించడం, అదే జరగడం అనేది అక్కడ జరుగుతాం అనేది నా అదృష్టం కిందే నేను భావిస్తున్నాను. సరే, ఏం తినాలి ఏంటి అని అంటే కనుక ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మీరు వేసుకోవలసిన కలరు ఇదిగోండి, లైట్ గ్రీన్. ఇది అంతా ఎల్లో, ఇది తీసేయండి, లైట్ గ్రీన్ కలర్. ఓకే, లైట్ గ్రీన్ కలర్ వేసుకోండి. ఓకేనా. దీంట్లో బ్లాక్ కానీ, తర్వాత గ్రే కలర్ కానీ, వైలెట్ కానీ, మీకు బ్లూ కానీ ఉండకూడదు. ఇవి ఉండకుండా ఈ కలర్ లైట్ గ్రీన్ కలర్ వేసుకోండి. తర్వాత డబ్బులు వచ్చేటప్పటికి ఎంత తీసుకుంటారు అని అంటే కనుక 41 రూపాయలు తీసుకోండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 41 రూపాయలు చొప్పున పక్కన పెట్టుకోండి. అసలు ఫ్రూట్ ఏంటి అని అంటే జామకాయ. జాగ్రత్తగా వినండి, మీరు విన్నది కరెక్టే. జామకాయలు తెచ్చుకొని ముందు రోజు నాడు 31 రోజు నాడు దగ్గర పెట్టుకోండి, దేవుడి దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే చక్కగా ముందు అంటే 12 అవుతుంది అనగా మీకు కుదిరినా కుదరకపోయినా మ్యాక్సిమం దీపం పెట్టుకోండి. చక్కగా లక్ష్మీదేవికి సంబంధించి మీరు ఏ మంత్రాన్నైనా చదువుకోండి. తర్వాత స్వామివారికి సంబంధించిన ఏ మంత్రాన్నైనా చదువుకుని ఈ 41 రూపాయలు ఎందుకు చూసారా, ఇంట్లో ఎవరైతే ఫాస్ట్గా ఉన్నారో, మీ ఇంట్లో నలుగురు కూడా 41 రూపాయలు చొప్పున పక్కన పెట్టుకుని ఎవరైతే ఫాస్ట్
ఫాస్ట్గా చురుకుగా ఉన్నారో వాళ్ళ చేతితో 12 దాటిన తర్వాత ఈ జాంకాయి తర్వాత ఈ 41 రూపాయితోటి తీసేసుకోండి. మీరందరూ తీసుకుని ఎవరి డబ్బులు వాళ్ళు జాగ్రత్తగా ఒక పొట్లం కట్టుకుని దాని మీద పేరు రాసుకుని చక్కగా దాసేసుకోండి. ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టకండి. ఓకే, ఈ ఇచ్చిన పండు ఉంటుంది కదా, ఈ పండుని ఏం చేస్తారంటే చక్కగా కట్ చేసుకుని కొరుకునే ఎలాగోలా తినేసే, అంతేగాని కేకులు కట్ చేయడం, ఆ తర్వాత మీరు కేక్ కట్ చేసుకోవాలి, పెద్దగా భారీ కేక్ కట్ చేయాలి అని అనుకుంటే కనుక ఆ తర్వాత కట్ చేసుకోండి. ముందు మాత్రం ఇలాగే చెయ్యండి. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకటి గుర్తుంచుకోండి, జిడ్డుగా మడ్డిగా ఉన్న వాళ్ళ చేతితో తీసుకోకండి. తీసుకున్నారంటే చాలు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఈ రోజుల్లో బద్ధకాలు ఎక్కువైపోయినాయి. ఇంట్లో వంట మానేశారు, ప్రతీది బయట నుంచే తెచ్చుకుంటున్నారు. ఇలా తెచ్చుకుని ఇలా ఇదిగా ఉండి ప్రతి పనిలోనూ బద్ధకంగా ఉంటూ లెగాలన్నా బద్ధకం, కూర్చోవాలన్నా బద్ధకం, నుంచోవాలన్నా బద్ధకం. మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మాట చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే అది జరగదు, అది అవ్వదు, అది అయిపోయింది, అది అవ్వదు ఇంకా అక్కడికి అనేసి ఎక్కువ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ చేత మీరు డబ్బులు తీసుకున్నారనుకోండి, ఇంకా మీకు సంవత్సరం అంతా అలా నత్తనడక నడుస్తూనే ఉంటుంది. అలా కాకుండా టేక్ ఇట్ ఈజీగా ఉండాలి. ఏదైనా సరే ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి, అది నెగిటివ్ అయ్యి ఉండొచ్చు, అలా జరగదు, జరిగితే జరిగింది, భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు, ఏం పర్వాలేదు, వెళ్ళండి ఎదరికి అన్నట్టుగా ఉండాలి. అలాగే ఏదైనా కొంతమంది చూడండి, అవతల వాళ్ళ ఇంట్లో ఏదైనా జరుగుతుందనుకోండి ఒక చెవ్వేసేసి ఉంచుతారు. కొంతమంది పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో ఏం జరిగితే మనకెందుకు, మన ఇంట్లోది మనం చక్కగా చక్కదిద్దుకుంటున్నామా లేదా, మనం హ్యాపీగా ఉన్నామా లేదా అన్నట్టుగా ఉంటారు. అంటే వాళ్ళ గురించి మనం పట్టించుకోకుండా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే మంచిగానేనండి, వేరే తరంగా కాదు. ఇలాగ చురుకుగా ఉన్నవాళ్ళు, పాజిటివ్గా తీసుకున్న వాళ్ళ చేత డబ్బులు తీసుకుంటే ఈ సంవత్సరం నేను చెప్తున్నాను కదా, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇలాంటి టైంలో మనం చేసే వ్యాపారంలో కావచ్చు, లేదంటే జాబులో కావచ్చు, కింద పడిపోకుండా ఆటోమేటిక్గా అలా 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 భగవంతుడు తీసుకెళ్తాడు. ఎందుకంటే మనకి ఆరోగ్యము కావాలి, ఆనందము కావాలి, డబ్బు కావాలి, సుఖము కావాలి. ఇవన్నీ కావాలంటే చురుగ్గా ఉన్న వాళ్ళని పట్టుకోవాలి. మట్టిగా ఉన్న వాళ్ళు చెత్త తీసుకున్నాం అనుకోండి చాలా కష్టం. అందుకనే నేను బిడ్డ పుట్టేటప్పుడు భూమి మీద, అంటే బిడ్డకి ఇప్పుడు ముహూర్తాలు పెడుతుంటాను నేను, డెలివరీ ముహూర్తాలు పెట్టినప్పుడు బిడ్డ పుట్టంగానే ఆ బిడ్డకి డబ్బులు ఎంత ఇవ్వాలి, తర్వాత ఏ కలర్ డ్రెస్ వేయాలి, ఎంత అదేంటి బంగారం చేతికి తాకించటం, వెండి చేతికి తాకించటం అనేది ముహూర్తం పెట్టిన రోజు మంచి టైం అది చూసుకుని నేను చెప్పేయడం అనేది చేస్తాను. అందుగురించే నేను న్యూమరాలజీ, నేను జాతకాల చూస్తాం మొదలుపెట్టిన తర్వాత దగ్గరగా 20 సంవత్సరాలు దాటింది. 20 సంవత్సరాలుగా ఎదిగిన పిల్లలందరి గురించి చెప్తుంటారు వాళ్ళ తల్లిదండ్రులు. మా వాడికి మీరు పేరు పెట్టారమ్మా, మీరు పురుడుకి ముహూర్తం పెట్టారు, వాళ్ళకి డబ్బుకి లోటు లేదు, వాడికి ఏదైనా కొనాలంటే చక్కగా డబ్బులు వచ్చేస్తాయి, బంగారానికి లోటు లేదు, ఇలాగనేసి అంటారు. ఇది ఎందుకనంటే ఫస్ట్ చేసిన ముహూర్తం, అలాగే అది పెట్టేది కూడా చక్కగా చురుగ్గా ఉన్నవాళ్ళ చేత పెట్టించండి అమ్మా, వాళ్ళకి లోటు ఉండదమ్మా అనేసి అంటారు. కొత్త బట్టలు ఎందుకు, కొత్త బట్టలు కట్టుకోవాలి అంటే వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు కూడా కూటికి గుట్టకి లోటు లేకుండా ఉంటుంది కాబట్టి అలా పెట్టండి అమ్మా అనేసి అంటాను. ఇలాగా ఎప్పటి నుంచో నేను చేస్తున్నాను. ఆల్రెడీ నేను పోసిన మొక్కకి నీళ్లు ఈ రోజున 22 సంవత్సరాలు వచ్చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి చెబుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పే 31లకు కూడా ఇలాగే. కాబట్టి మీరందరూ కూడా బాగుండాలని, మీతో పాటు నేను బాగుండాలని, మనందరం స్వామిని ఆరాధిస్తూ సంతోషంగా జీవితాన్ని గడపాలనే కదా నేను కోరుకునేది. కాబట్టి మీరందరూ బాగుండాలని మీ అందరికీ కూడా 2025 శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరి జీవితంలోనూ కూడా సంపదల్ని స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ.